నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురుపీఠం ఇదే మందిరం. స్వర్ణ వర్ణంలో ఉన్న బాబా మూర్తి తేజో విరాజితంగా దర్శనమిస్తుంది. ఒక్కసారి ఒక్క క్షణం ఈ మూర్తిని దర్శిస్తే చాలు మనసు ప్రశాంతతతో నిండిపోతుంది. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు విచ్చేస్తుంటారు. గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ సాయిని దర్శిస్తారు. బాబాను దర్శించి మనసులో కోరిక కోరుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పూజలందుకుంటున్న బోరి శ్రీ షిరిడి సాయిబాబా దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. బాబా శరణం సాయి శరణం సాయినాథ శరణం పండరినాథ పాండురంగ సాయి బాబా శరణం బాబా శరణం సాయి శరణం సాయినాథ శరణం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,